ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నైని, అమ్మ ఏం చేసిందని అలా మాట్లాడుతున్నావు? మేకప్ తీసింది బాబుగారు. వదినా, మేకప్ తీయడం ఏంటి? అంటే ఇప్పుడు నేచురల్ బ్యూటీ అనుకోవాలా? బానే ఉందే మొహం. తాకి చూడొచ్చా మీ సహజ సౌందర్యాన్ని? డోంట్ టచ్ మీ. ఎప్పుడు చెప్పే మాట ఇదే కదా. అమ్మా, ఈ 2 రోజులు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? అరే, మమ్మీకి బిజినెస్ పనులు చాలా ఉంటాయిరా. అరే, తనని చూసి మనం నేర్చుకోవాలి. చెడిపోతారు బావగారు. అదేంటి? కాపీ కొడితే వారు వీరులా, వీరు వారిలా అయిపోయి ఎవ్వరూ కాకుండా పోతారు. అంటే మీ అమ్మకైతే అర్థమవుతుంది. నైని, ఏంటలా చూస్తున్నారు? చెప్పకుండా ఇంట్లో అడుగు పెట్టానా? భలేవారమ్మగారు, ఇది మీ ఇల్లు. మీరెప్పుడైనా రావచ్చు, ఎన్నాళ్ళకైనా వెళ్ళొచ్చు. అంత సమయం లేదులే. బిజినెస్ పనులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని చూసి చాలా రోజులైందని వచ్చాను. అదేంటి పెద్దకాయ్, ఇప్పుడే ఇంట్లోకి వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఇప్పుడే కదా పావనమూర్తి ఇంట్లోకి వచ్చింది. ఆ మమ్మీ, నువ్వు దొరికిపోయేలా ఉన్నావు. నిన్న మొన్న ఇంట్లోనే ఉన్నారు కదా. ఎవరింట్లో? ఈ ఇంట్లోని పెద్దత్తయ్య గారు. మీ ఇంట్లో ఉండుంటే మేమెందుకు అడుగుతాం? నేనిక్కడికి వచ్చిందే ఇప్పుడు. పెద్దమ్మ అంతా అయోమయంగా ఉంది. 2 రోజులు ఇక్కడే ఉన్నారు. నేనా? నిన్న నైని మీ మీద సీరియస్ అవ్వగానే మీరు వెళ్ళిపోయారు కదా. నయని నా మీద కోప్పడ్డమా? అది ఈ జన్మలో జరిగే పనేనా? ఏమిటి నాన్న వింతగా మాట్లాడుతున్నారు? వింతే అనిపిస్తుంది వదినా. మిమ్మల్ని రివాల్వర్తో నైని షూట్ చేయబోయిందని కూడా చెప్పారు. కలగన్నారా ఏంటి? పెద్దమ్మ, ఒక్క నిమిషం. మీ చేతికి కట్టుండాలి కదా. ఏం కట్టు? మీరు మలేషియాకి వెళ్ళినప్పుడు కింద పడి చెయ్యి ఫ్రాక్చర్ అయిందన్నారు కదా. నెల రోజులుగా నేను ఇండియాని దాటి వెళ్ళలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.